హై గైస్, నా పేరు అఖిల్. మీరు చూస్తున్నారు అఖిల్ టెక్ ఛానల్. గైస్, ఇవాళ నేను మీ యొక్క ల్యాప్టాప్ లో కానీ మీ యొక్క పీసీలో కానీ విజువల్ స్టూడియో కోడ్, ఈ విఎస్ స్టూడియో కోడ్ ని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలో మీకు ఇప్పుడైతే చూపిస్తాను. సో అందుకని మీరు గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి సెర్చ్ లో విఎస్ కోడ్ అనేది టైప్ చేయండి. మీరు విజువల్ స్టూడియో కోడ్ అని సెర్చ్ చేయగానే ఇక్కడ మీకు code.visualstudio.com అని అయితే వస్తుంది. దీని మీద అయితే క్లిక్ చేయండి. ఫస్ట్ లింక్ మీద కరెక్ట్ వెరిఫై లింక్స్ అనేవి వెరిఫై చూసుకొని క్లిక్ చేయండి. కొన్నిసార్లు లింక్స్ లో వైరస్ కూడా ఉండిద్ది. అన్నోన్ లింక్స్ అయితే క్లిక్ చేయకండి. ఇక్కడ డౌన్లోడ్ ఫర్ విండోస్ అనేది వచ్చింది. మీరు ఏ సాఫ్ట్వేర్ లో ఏ ఏ మ్యాక్ బుక్ లో ఒకవేళ మ్యాక్ బుక్ లో ఓపెన్ చేస్తే డౌన్లోడ్ ఫర్ మ్యాక్ అని వస్తుంది. అంటే ఇది ఆటోమేటిక్ గా డిటెక్ట్ చేసేసిద్ది మీ సాఫ్ట్వేర్ ఏందనేది. ఇక్కడ మీరు డౌన్లోడ్ నొక్కేసి సరిపోయింది. థ్యాంక్స్ ఫర్ డౌన్లోడింగ్. అంటే ఇప్పుడు డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయింది. గైస్ విఎస్ కోడ్ అయితే డౌన్లోడ్ అయితే అయిపోయింది. మనం ఇప్పుడు దాన్ని ఇన్స్టాల్ అయితే చేస్తాం మన పీసీ లోకి. అందుకని మీరు మీ ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసి డౌన్లోడ్స్ లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ మీకు విఎస్ కోడ్స్ యూజర్ సెటప్ అనేది ఉంటుంది. దీని మీద అయితే డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ మనకి అగ్రిమెంట్ అయితే వచ్చింది. ఐ యాక్సెప్ట్ ద అగ్రిమెంట్ అని క్లిక్ చేసేసి ఒకవేళ మీరు చదవాలనుకుంటే అగ్రిమెంట్ అయితే చదవండి. చదివేసి నెక్స్ట్ అయితే వెళ్ళండి. ఇక్కడ మీకు మీ ఒక విండోస్ సి ఫోల్డర్ లో పెట్టుకోవాలా, లేకపోతే మెయిన్ డి ఈ ఇలా డ్రైవ్స్ ఉంటాయి కదా, మీకు ఇష్టం వచ్చిన డ్రైవ్లు అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ మీరు మార్చుకోవాలనుకుంటే బ్రౌజ్ లోకి వెళ్ళి మార్చుకోండి. ఒకవేళ డిఫాల్ట్ గా వదిలేయాలనుకుంటే ఇట్లానే వదిలేసేసి నెక్స్ట్ కి అయితే వెళ్ళండి. ఇక్కడ పేరు ఫోల్డర్ పేరు అయితే ఇట్లా క్రియేట్ అయితే అని చెప్తున్నారు. నెక్స్ట్ లోకి వెళ్ళండి. ఒకవేళ స్టార్ట్ మెనూలో కనుక మీకు ఇది క్రియేట్ అవ్వకూడదు అనుకుంటే ఇక్కడ నొక్కేయండి. ఒకవేళ మీకు స్టార్ట్ మెనూలో కూడా విఎస్ కోడ్ కనపడాలనుకుంటే ఇది ఇట్లానే ఉంచేసేయండి. టిక్ మార్క్ అయితే పెట్టద్దు అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్ చేయండి. ఇక్కడైతే అన్నిటిని అయితే సెలెక్ట్ చేయండి. ఎందుకంటే మనకి డెస్క్టాప్ ఐకాన్ కావాలి, అట్లనే కోడ్ విత్ యాక్షన్, కాంటెక్స్ట్ మెనూ ఇవన్నీ కావాలి కాబట్టి మనం యాక్సెప్ట్ అయితే చేసుకుంటాం. అంటే నాకు కావాలి, మీకు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకొని మిగతా మొత్తం తీసేసేయండి. బట్ ఈ యాడ్ టు పాత్ మాత్రం ఇదైతే పక్కా, లాస్ట్ ఇదైతే పక్కాగా అయితే కావాలి. అది మాత్రం అంటికి మాత్రం చేయకండి. సో అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్ అయితే చేయండి. అండ్ ఇన్స్టాల్ మీద అయితే క్లిక్ చేయండి. ఇన్స్టాల్ అయితే ఎమ్మట్లోనే అయిపోయింది విఎస్ కోడ్. సో విఎస్ కోడ్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. ఫినిష్ అయితే నొక్కండి. లాంచ్ అయితే ఇప్పుడు విఎస్ కోడ్ అయితే ఐఎస్ మీకు అయితే ఇట్లయితే వస్తుంది. సో ఫస్ట్ మీరు ఒక సపరేట్ ఫోల్డర్ అయితే క్రియేట్ చేయాలి విఎస్ కోడ్ కి సంబంధించి. అంటే విఎస్ కోడ్ లో ఏదైతే మీరు పర్ఫామ్ చేస్తారో ఆ ఫైల్స్ అన్నిటిని విఎస్ కోడ్ లో ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేయాలి. దానికోసం మనం ఫస్ట్ ఓపెన్ ఫోల్డర్ అయితే నొక్కాలి. మనము సపోజ్ మీరు దిస్ పీసీ లో కనుక వెళ్తే మీరు డౌన్లోడ్స్ లో క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఫోల్డర్ దాని డౌన్లోడ్స్ లో క్రియేట్ చేసుకోవాలి. లేకపోతే సపోజ్ నేను ఇప్పుడు ఈ వాల్యూమ్ లో అయితే క్రియేట్ చేయాలనుకున్నాను. సో ఇక్కడికి వెళ్ళేసి మీరు ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తే ఇక్కడ మీకు న్యూ అనేది కనపడింది. దీనిలోకి వెళ్ళేసి ఫోల్డర్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ నేను విఎస్ కోడ్ అనేది పేరు ఇస్తున్నాను. విఎస్ కోడ్ పేరు ఇచ్చేసి దీన్ని అయితే యాడ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ ఎస్ అయితే నొక్కండి. ఇప్పుడు మనం విఎస్ కోడ్ అనే ఫోల్డర్ కి యాక్సెస్ ఇచ్చాము. అంటే ఇప్పుడు మనం ఏ ఫైల్ ని ఇందులో సేవ్ చేసినా మనకి విఎస్ కోడ్ లో అయితే ఆ ఫోల్డర్ లో అయితే చూపిస్తుంది. ఒకవేళ ఫోల్డర్ కనుక యాక్సెస్ ఇవ్వకపోతే మీకైతే ఇక్కడ కనపడదు. సో మీరు ఫోల్డర్ కి అయితే పక్కా అయితే యాక్సెస్ అయితే ఇవ్వాలి. ఒకవేళ మీరు ఇంకా ఇందులో పైథాన్, హెచ్టిఎంఎల్, జావా స్క్రిప్ట్ ఇలా చాలా లాంగ్వేజెస్ అయితే యాడ్ చేసుకోవచ్చు. దానికి ఎక్స్టెన్షన్స్ అయితే ఉండాలి. మీకు కావాల్సిన ఎక్స్టెన్షన్స్ అన్ని ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు పైథాన్ కనుక ఇందులో యూజ్ చేయాలనుకుంటే పైథాన్ అనేది చేసేయండి. పైథాన్ అని చేసి ఇక్కడ మీకు వస్తుంది. పైథాన్ అనేది ఉంటుంది. దీని మీద నొక్కేసి ఇన్స్టాల్ అయితే ఉంటుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసేసాను కాబట్టి నాకు ఇట్లా చూపిస్తుంది. ఇన్స్టాల్ చేసుకోవాలి. ఒకవేళ ఇలా ఇన్స్టాల్ చేసుకుంటే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. అంటే సరిగా కోడ్ రన్ అవ్వకపోవడం అనేది వస్తాయి. అది పోవాలంటే మీరు పైథాన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. దానికి మీరు ఏం చేయాలంటే మళ్ళీ మీరు క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. పైథాన్ అని అయితే సెట్ చేయండి. పైథాన్ డౌన్లోడ్ అని
పైథాన్ అని సెర్చ్ చేస్తే www.python.org అనేది వస్తది. దీనిలోకి వెళ్ళండి. ఇక్కడ మీకు డౌన్లోడ్స్ లోకి వెళ్తే ఇక్కడ పైథాన్ 3.10.7 ఇది ప్రెసెంట్ లేటెస్ట్ వర్షన్. దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇది కూడా డౌన్లోడ్ అయింది. డౌన్లోడ్ అయ్యేదాకా వెయిట్ చేద్దాం. గైస్ పైథాన్ కూడా డౌన్లోడ్ అయితే అయిపోయింది. సో ఫస్ట్ పైథాన్ కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. దానికి ఎట్లా అంటే ఇప్పుడు సేమ్ మీరు మీ ఒక ఫైల్ మేనేజర్ అయితే ఓపెన్ చేయండి. దానిలో డౌన్లోడ్స్ లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ మీకు పైథాన్ 3.10.7 అయితే ఉంది. దాని మీద డబుల్ క్లిక్ చేసి వేయండి. ఇక్కడ మీకు యాడ్ పైథాన్ 3.10 టు పాత్ ఇది టిక్ అయితే చేయండి. ఎందుకంటే పైథాన్ లో పిప్ లైబ్రరీస్ అనేది ఉంటాయి, పిఐపి. ఇవి కనుక యాడ్ పాత్ లో ఉంటేనే మీకు పిఐపిస్ అనేది ఇన్స్టాల్ అవుతాయి. ఒకవేళ ఇది కనుక అన్చెక్ చేసి ఉంటే పిఐపిస్ అనేవి మీ ల్యాప్టాప్ లోకి ఇన్స్టాల్ అయితే అవ్వవు. తర్వాత మనం మాన్యువల్ గా వెళ్ళి పాత్ లోకి అయితే సెట్ చేసుకోవాలి. ఫస్ట్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు అయితే మీకు యాడ్ పైథాన్ 3.10 టు పాత్ అనేది ఇచ్చేసి నెక్స్ట్ ఇన్స్టాల్ నో అనేది క్లిక్ చేయండి. ఎస్ అయితే క్లిక్ చేసేయండి. గైస్ పైథాన్ అయితే ఇన్స్టాల్ అయితే అయిపోయింది. సో క్లోజ్ అని అయితే నొక్కండి. క్లోజ్ నొక్కి హండ్రెడ్కి క్లోజ్ చేయండి. ఇప్పుడు మీరు విఎస్ కోడ్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు పైథాన్ కూడా ఇన్స్టాల్ చేసుకున్నాక ఇక్కడ ఎక్స్ప్లోరర్ లోకి అయితే వచ్చేసి ఇక్కడ రైట్ క్లిక్ చేసి న్యూ ఫైల్ అనేది వస్తుంది. దీని మీద మీరు సపోజ్ పైథాన్ రన్ చేయాలనుకుంటున్నారు కాబట్టి పైథాన్ యొక్క ఎక్స్టెన్షన్ వచ్చేసి .py. సపోజ్ ఏదో ఒక పేరు ఇచ్చేసి .py అనేది ఎక్స్టెన్షన్ పెట్టండి. ఆటోమేటిక్ గా పైథాన్ అనేది వచ్చేసింది. ఇక్కడ మనం సపోజ్ ఇప్పుడు ఒక కోడ్ అయితే రన్ చేద్దాం. దీన్ని అయితే రన్ చేసే ముందు సేవ్ చేసుకోవాలి. మనం సేవ్ చేసుకున్నాక ఇక్కడ మీకు రన్ ఫైలింగ్ టెర్మినల్ అనేది ఉండేది. సో ఇక్కడ నొక్కేస్తే పైథాన్ ఫైల్ అనేది సక్సెస్ఫుల్ గా రన్ అయ్యింది. ఒకవేళ మీరు హెచ్టిఎంఎల్ ని రన్ చేయాలనుకుంటుంటే మీరు ఇక్కడ ఎక్స్టెన్షన్స్ లోకి వెళ్తే సెర్చ్ లో హెచ్టిఎంఎల్ అనేది టైప్ చేయండి. ఇక్కడ మీకు చాలా అయితే వస్తాయి. బట్ నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ సపోర్ట్. ఇది బ్లూ కలర్ లో అయితే ఉండిద్ది. దీని అయితే డౌన్లోడ్ చేసుకోండి. నేను ప్రిఫర్ చేసేది అయితే ఇది ప్రిఫర్ చేస్తాను. ఇది డౌన్లోడ్ చేసుకోండి. దీని తర్వాత ఇంకొకటి అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఎక్స్టెన్షన్ వచ్చేసి ఓపెన్ ద బ్రౌజర్ అనేది ఇది ఫస్ట్ టెక్ ఇయర్ వాళ్ళది అయితే ఉండిద్ది మనకి. టెక్ ఇయర్ వీళ్ళది ప్రిఫర్ చేస్తాను నేను. సో ఈ రెండు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు ఎక్స్ప్లోరర్ లోకి వెళ్ళేసి కొత్త ఫైల్ ని క్రియేట్ చేయండి. మళ్ళీ సపోజ్ ఏదో ఒక పేరు ఇచ్చేసి .html అనేది ఎంటర్ చేయండి. ఇక్కడ మీకు హెచ్టిఎంఎల్ బాయిలర్ ప్లేట్ కోడ్ రావాలంటే జస్ట్ మీరు హెచ్టిఎంఎల్ అని టైప్ చేసి కిందకి వచ్చేసి ఎంటర్ నొక్కేస్తే హెచ్టిఎంఎల్ బాడీ ఒక హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ మొత్తం ఇంత వచ్చేసేది. ఇక్కడ మనం ఈజీగా కోడ్ అయితే రాయొచ్చు. సో ఇట్లా అయితే మీరు విఎస్ కోడ్ అయితే ఇన్స్టాల్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ మనం రెండు ఫైల్స్ అయితే సేవ్ చేసాం కదా. సేవ్ చేసిన ఫైల్స్ మీకు ఫైల్ మేనేజర్ లో మనం ఇందాక ఎక్కడైతే ఫోల్డర్ క్రియేట్ చేసామో అక్కడ కనపడతాయి. నేను ఇప్పుడు చూపిస్తాను. నేను ఇందాక న్యూ వాల్యూమ్ ఈ ఫోల్డర్ అయితే క్రియేట్ చేశాను. ఇక్కడ మీకు విఎస్ కోడ్ అనే ఫోల్డర్ కనపడుతుంది కదా. ఇందులో అయితే మనం ఫైల్స్ అయితే క్రియేట్ చేసాం. ఇదిగోండి హెచ్టిఎంఎల్ ఫైల్ కనపడుతుంది, అట్లానే పైథాన్ ఫైల్ కనపడుతుంది. సో ఇట్లా అయితే మీరు విఎస్ కోడ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. నా వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లానే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.